మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులు, శరీర సంబంధులైన మనుష్యులు ఉన్నారు కనుక ఆత్మ సంబంధులైన మనుష్యులు కూడా ఉండాలి అని పౌలు క్రీస్తును స్వీకరించిన వారిని, ప్రభువును నమ్ముకుని వారిని, పరలోకపు తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారిని ఆత్మ సంబంధులైన మనుష్యులు అంటున్నాడు. ఏమన్నాడు? ఆత్మ సంబంధులైన మనుషులు. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో ఆత్మ సంబంధులైన మనుషుల కోసం అక్కడ ప్రస్తావిస్తున్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 14, 2వ అధ్యాయం 14 కాదు 7వ అధ్యాయం 14. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. దావీదు చేసి పౌలు రాసిన పత్రిక లేదా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన 66 పుస్తకాలు దేవుని ద్వారా ఇవ్వబడ్డాయి. పరిశుద్ధాత్మ వలన ప్రేరణతో మనుషులు రాశారు. సుమారు 42 మంది. వాళ్ళ ఆలోచనతో రాయలేదు, కానీ దేవుడు చెప్పిన విధంగా వాళ్ళు రాశారు. అలా రాసిన వాళ్ళు ఆత్మ సంబంధులైన మనుషులు. అందుకే ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము. నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధునై ఉన్నాను. పాపమునకు అమ్మబడి శరీర సంబంధునై ఉన్నాను. అమ్మబడిన వారము కాకున్నప్పుడు ఆత్మ సంబంధులమైన మనుష్యులము. మాట ఇచ్చి మాట మీద నిలబడకపోవటాలు, దేవుని కొరకు బ్రతకాలని నిర్ణయించుకుని దేవుని కొరకు బ్రతకని వారు, ఈవేళ నుంచి మారిపోతాను అని మారి దేవుని కోసం మాట్లాడతాను, పని చేస్తాను అన్నవాళ్ళు అలా ప్రవర్తించకుండా తిరిగి వాళ్ళు వెనక్కి తిరగడం, ఇవన్నీ కూడా వాళ్ళ ఆత్మీయతను దెబ్బతీసేవి. అందుకే ఆత్మ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంటే పాపముల జోలికి పోకూడదు. అలా పోతే శరీర సంబంధులైన మనుష్యులు అన్నాడు. శరీర సంబంధులైన మనుష్యులు అంటే శరీర అవయవాలకున్న కోరికలను తీర్చటానికి శరీరం కోసం ఆలోచించే వారిని శరీర సంబంధులు అంటారు. ఎక్కువ సాతాను శరీర సంబంధి. సాతాను శరీర సంబంధి కనుక శరీర సంబంధమైన సంగతుల గురించి ఆలోచిస్తుంటుంది. అది బయటికి దేవుని కొరకు బ్రతుకుతున్నట్టుగా కనబడుతూ దేవుని కొరకు బ్రతకనివారు.
క్రైస్తవులు అంటే క్రైస్తవులే. క్రైస్తవులుగా బైబిల్ ప్రకారంగా బ్రతుకుతున్నారా అంటే బ్రతకరు. బ్రతుకుతున్నాం అనుకుని మోసపోతారు. శరీర సంబంధంగా బ్రతుకుతారు వాళ్ళు. యేసుక్రీస్తుని శరీర సంబంధంగా దెబ్బతీయడానికే చూసింది సాతాను. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చింది. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. అంటే లోక సంబంధంగా రాళ్ళు రొట్టెలైపోవాలి, లోక సంబంధంగా నీ కడుపు నిండిపోవాలి, నీ ఆకలి తీరిపోవాలి. మరి అలాంటప్పుడు దేవుడు ఎందుకు? అలాంటప్పుడు దేవుడు ఎందుకు? లోకం, దానికి లోకం కోసం, ఆకలి కోసం బాగా ఆకలి వేయించి, కేకలు వేయించి హమాసులో చంపేస్తున్నారు జనాల్ని ఇజ్రాయేల్ వారు యుద్ధం అనే దాని మీద. అందరికీ అన్నాలు వడ్డించిన తర్వాత ఆ ఖాళీ విషయాలు అక్కడ పడేస్తే పెద్ద పెద్దవి చిన్నపిల్లలు చిన్న చిన్న గిన్నెలు పట్టుకొని వెళ్ళి గోకుతున్నారు. ఆ గోడలకి, డేగిషాల గోడలకు అతుక్కున్న అన్నం రావాలని గోకుతున్నారు. వాళ్ళు గోకి తింటున్నారు. ఆకలి కేకలు అంటారు వాటిని. యుద్ధం కోపం పుట్టించి, కోపం మధ్య రెండు దేశాల మధ్య యుద్ధాన్ని కలిగించి, యుద్ధంలో వేల మందిని చంపేసి, ఆ చచ్చిపోయిన వాళ్ళ పిల్లలు ఆకలితో అక్కడ అలమటిస్తుంటే, ఏదో మనలాంటి దేశం కొన్ని దేశాలు కొంచెం ఆహారం వాళ్ళకి పంపితే, ఆహారం వండి వాళ్ళకు పెడుతుంటే, ఆహారం అయిపోయిన తర్వాత ఆ దేశాలు అక్కడ వదిలేస్తే ఆ దేశాలు గోక్కు తింటున్నారు పిల్లలు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఆకలి కక్షలు కలిగించింది, యుద్ధాలు జరిగించింది, మనుషులు చంపింది, ఆకలి బాధలు పుట్టించింది, ఆకలి కేకలు వేయించింది. మనలో చాలామంది 3 పూట్ల అన్నం తినరు. ఎందుకంటే ఒక పూట ఆకలితోనే ఉంటారు. ఫైనాన్షియల్ కంటే ఆర్థికంగా దెబ్బతింటారు కనుక రాత్రి కొనుక్కోవటానికి, బియ్యం కొనుక్కోవటానికి కూడా డబ్బులు ఉండకుండా లేక ఆకలితో ఉన్నవారు, గొడవలాడే ఆకలితో ఉన్నవారు, కక్షలతో ఆకలితో ఉన్నవారు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, వాళ్ళని మనం శాంతిపరచడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అనే మాటలేంటి తెలుసా? రారా ఇక అన్నం తిను, అయిపోయిందిలే, గొడవ ఏదో అయిపోయింది, చూద్దాం. నో, అదేదో తేలినంత వరకు నేను అన్నం తిన్నంటాడు. ఉన్నా తినలేని వాడు వీడు. అంటే ఇది ఎవరు పుట్టించారు? శరీరం. శరీరం ఎందుకు అలా చేసింది? సాతానుకు లోబడింది, పౌరుషానికి లోబడింది, ఆకలితో చస్తుంది. సాతానుగాడు చాలా తెలివిగా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి 40 రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, ఆకలి కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తిను. నువ్వే రాళ్ళుగా రొట్టెలుగా చేసి ఇవ్వచ్చుగా. సాతానుతో చెప్తాడు, నువ్వే రొట్టెలు చేసి, రాళ్ళు పట్టుకొని రొట్టెలు చేసి యేసుప్రభుకి ఇదా తినమని ఇవ్వచ్చు కదా. అది దానికి చేత కాదు. దానికి చేత కాదు. చేతగానిది ఇలాగే చేతగాని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఆకలా తీర్చలేదు, ఆకలి పుట్టిస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. నిన్ను పుట్టించిన వాడు నీకు తిండి లేకుండా చేశాడు అని నిన్ను ఒప్పిస్తుంది. నువ్వేంటి, నువ్వు పస్తులు ఉండగానే నీ కోపాలు వచ్చేస్తాయి దేవుడి మీద. ఏం దేవుడు, ఏం లోకంలే, నన్నేం చూస్తున్నాడు ఇటు ఆయన. సాతాను అతివాదం అంటారు దీన్ని.
యేసుప్రభు దగ్గరకు వచ్చి రాళ్ళు రొట్టెలుగా చేసుకు తినేటి ముందు ఆకలి బాధల. తర్వాత రెండో స్టెప్ ఏంటేసుకుంది? రెండో పరీక్ష ఏం పెట్టింది? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకు, దేవాలయ శిఖరానికి తీసుకుపోయి దేవాలయ శిఖరాన్ని నిలబెట్టి యేసుక్రీస్తుని ఏమంటుంది? నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, నువ్వు దేవుని కొడుకు కదా. ఆయన నిన్ను గూర్చి నీ తండ్రి గొప్పవాడు అంటున్నావు కదా, నువ్వు గొప్పవాడే. మరి ఆయన దూతలు ఉన్నారు కోట్ల మంది, వాళ్ళందరూ నిన్ను వచ్చి పట్టుకోరా రాయి తగలకుండా నీ పాదాలకి. పాదాలకి రాయి తగలకుండా అంటున్నాడు. నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? ఇదిగో నా కొడుకు దూకుతున్నాడు దేవాలయ శిఖరం నుండి. సాతానుతో సవాలు, సాతాను ఛాలెంజ్ చేస్తుంది కనుక దూకితే నీ కాళ్లకు రాయి తగులకుండా ఆ దేవదూతలు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుంటారు కదా అని వ్రాయబడి ఉన్నది. మళ్ళీ బైబిల్ను బోధిస్తూ తప్పు చేయించడానికి ప్రయత్నిస్తుంది. బైబిల్ చెబుతూ తప్పు చేయించడానికి ట్రై చేస్తుంది. అంటే కొంతమంది క్రైస్తవ్యంలో బలవంతులుగా ఉంటారు కదా, వాళ్ళకి బైబిలే బోధించి వాళ్ళ చేత తప్పు చేయిస్తుంది. ఏ దేవుని పని నీ చేత చేయించక, ఏ విధంగానైనా నువ్వు దేవుని కొరకు నువ్వు మారి ప్రవర్తించక, నీ శరీరం అంతా, నీ అవయవాలన్నీ దేవునికి విరోధమై దేవుని ఇష్టానుసారంగా జీవితాన్ని అలవరుచుకొనక వాళ్ళ కొరకు వాళ్ళు మళ్ళీ బతుకుతుంటారు. గుడి విడిచిపెట్టగానే ప్రసంగం ఎంతసేపు పనిచేస్తుంది మీకు? ఇక్కడ ఉన్నంతసేపే అది అలా తిరుగుతుంటుంది బుర్రలో, బయటకు వెళ్తే మర్చిపోతారు. అవును ఏం చెప్పారు అని ఆలోచిస్తావా? నీ పిల్లలు బడి నుంచి వస్తే పాఠాలు ఏం చెప్పారో తీసి ఇంటి దగ్గర చదవరా అంటారు. హోంవర్క్ అంటారు దాన్ని. తల్లిదండ్రులు చెప్తారు పిల్లలకి, ఒరే ఇవాళ ఏం పాఠాలు చెప్పారో కూర్చొని చదువుకో అంటారు. బైబిల్ ఏం చెప్పారో కూర్చొని చదువుకొని పిల్లలతో ఏ తల్లిదండ్రులైనా చెప్తారా? మీరే చెప్పండి. తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బడికి వెళ్ళిన పిల్లలు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చినా సరే బడి పుస్తకాలు చదవమంటారు. మీరా మీ పిల్లల దైవుని సన్నిధికి తీసుకురారు, దేవుని దగ్గరికి తయారు, దేవుని వాక్యం నేర్పించరు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా బైబిల్ చదవరా అంటారా? అనరు. గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్ళి, పిల్లల్ని గుడికి తీసుకొచ్చి ఇంటికి తీసుకువెళ్ళి నువ్వు బైబిల్ చదువు అన్న తల్లిదండ్రులు చెయ్యొద్దని అబద్ధం ఆడకుండా ఇద్దరు చెయ్య. చూసావా? మరి మీకు మిగిలిన వాళ్ళకి పిల్లలు లేరా? ఉన్నారు పిల్లలు. వాళ్ళని బైబిల్ చదవమంటారు. వీళ్ళకి అనవసరం బైబిల్. మరి ఎందుకు వచ్చారు గుడికి? ఊరకనే. వెళ్ళకపోతే అడగరు, వెళ్ళకపోతే ఏమని ఇవ్వరు. మన పేర్లు ఆబ్సెంట్లు వేసేసి అక్కడ మనకు రావాల్సినవి ఏమి రాయితీలు ఇవ్వకుండా ఆపేస్తారు. దేవుని కొరకు పిల్లరు, పెద్దరికాన్ని ఉంచరు. ఎన్ని భయాలు ఉన్నాయి మీకు? పెద్దరికాన్ని ఉంచరని భయం ఒకటి ఉంటుంది, ఏమో మమ్మల్ని నిలబెట్టి అడుగుతారేమో అని భయం ఒకటి ఉంటుంది. పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకురారు. పిల్లలు ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం నేర్చుకోండి అని చెప్పరు. మీరు మారరు, మీ పిల్లలు మారనివ్వరు. కనుక ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు చంపుతున్నారు,
పిల్లల్ని తల్లిదండ్రులు చంపుతున్నారా? చంపేస్తున్నారు. చంపేయటమే, పిల్లలు చంపేయటమే. పిల్లలు తల్లిదండ్రులను చంపేయటమే కాదా? రోజుకి చూడడం లేదా? ప్రియులారా, ఇది మనకు తెలియదా అంటే తెలుసు. మరి మన జ్ఞాపకాల్లోకి రాదా? ఏం కొనుక్కుందాం, ఏం వండుకుందాం, ఏ రుచికరమైన వంట తిందాం, ఏ బట్టలు కొనుక్కుందాం, ఏ వస్తువులు కొనుక్కుందాం, ధరించుకోవడానికి ఏ బంగారు వస్తువులు కొనుక్కుందాం, స్థలం కొనుక్కుందాం, ఇల్లు కొనుక్కుందాం, అవి కొనుక్కుందాం, ఇవి కొనుక్కుందాం అని శరీరానికి అవసరమైనవి, మర్చిపోకండి, శరీర సంబంధులైన మనుష్యులు, శరీర సంబంధులైన మనుష్యులు శరీర సంబంధమైనవే కావాలి. ఎందుకంటే ఈ దిక్కుమాలిన శరీరం చచ్చాక మట్టిలో పాతిస్తే పురుగులు పట్టిపోద్ది. ఈ శరీరాన్ని ఒకసారి చూసుకొని ఒకటి ఆలోచించండి. ఇది చచ్చాక పాతి పెట్టబడి మట్టిలో కుళ్ళిపోద్ది. కుళ్ళిపోయి మట్టి అవ్వదు, ముందు పురుగులు పడుతుంది. విల ఆడుతుంటాయి. పురుగులు పట్టే శరీరం నిజంగా దానికి ఎంత సేవ చేస్తామండి. పుట్టినప్పటి నుంచి, ఊహ తెలిసినప్పటి నుంచి మన శరీరాలకి ఎంత సేవ. తలకు మంచి నూనె, స్వచ్ఛమైన నూనె వాడాలి. లేకపోతే బట్టతలు వచ్చి బుర్ర మీద వెంట్రుకలు లేకుండా పోతాయి. ఇక తల వెంట్రుకలు ఉన్నవాళ్ళు తలను పొడవుగా పెంచి, లోకం నా జడను చూసి, నా తల వెంట్రుకలు చూసి, అబ్బా ఈమెకి ఎంత పెద్ద చుట్టు వచ్చేసిందండి కింద కాళ్ళ వరకును. నీ తల వెంట్రుకల మీద నీకున్న పట్టు, తల వెంట్రుకల మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ, నిన్ను పుట్టించి అన్నం పెడుతున్నాడే నీ కన్న తండ్రి, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడే. ఎన్నెన్నో రోగాలు శరీరంలో రావాలి, వస్తాయి, మర్చిపోకండి. ఆరోగ్యంగానే ఉన్నాడు మన సంతోషం, గంభీరంగానే మాట్లాడుతున్నాడు మన సంతోషం. రేపు సోమవారం దినం ఇక్కడ ప్రసంగికునిగా పిలిచారు, మీ సంతోషమే. కానీ ఆదివారం రాత్రి 11:30 గంటలకు ఫోన్ చేశాడు నాకు. ఫస్ట్ రిక్వెస్ట్, డాడీ చిన్ననాడే పుట్టినప్పుడే నా శరీరంలో ఒక రోగం ప్రవేశించింది. నాకు 40 ఏళ్ళు వచ్చినా ఇంతవరకు అది నాకు చెప్పలేదు. 40 ఏళ్ళు వచ్చేసరికి నాకు కళ్ళు తిరగడం ప్రారంభమవుతున్నాయి, తల విసరడం ప్రారంభమవుతుంది. ఆసుపత్రికి వెళ్ళాను. నాయనా, నీ గుండెలో మరణకరమైన వ్యాధి ఒకటి గూడు కట్టుకొని చిన్ననాటి నుండి పెరిగింది అని చెప్పారు డాక్టర్లు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు కూడా ప్రవేశించకపోతే మీరు దారిలోకి రారు. అర్థమైందా? నాకేంటి బాగున్నాను, బొగ్గలై బాగా పొంగున్నాయి, ముఖం చాలా అందంగా ఉంది, నా కాళ్ళల్లో చేతుల్లో ఎక్కడ నొప్పులు లేవు, జలుబు లేదు, జ్వరం లేదు, ఏమీ లేదు అనుకుంటున్నావా? ఎక్కడో ఒక చోటది నీ శరీరంలో రేగక తప్పదు బ్రతుకు కాలంలో. కొందరికి వృద్ధాప్యం వచ్చిన తర్వాత వచ్చేస్తుంది, ముసలితనం.
ఒకవేళ దేవుడు తలచుకుంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, వెనక్కి వెళ్ళి ఒక్కసారి మీరు దేవుడు తలచుకుంటే అలాంటిది ఏదైనా నీకు వస్తే నీ ఖర్చు ఎంతో చెప్పాలా? తల విసురుతుంది, లేకపోతే తల నొప్పి పెడుతుంది, లేకపోతే ఏదో భారంగా ఉంది గుండెల్లో అని ఏదో చిన్న చిన్న మాత్రలు వేసేసుకుంటావు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక 500 రూపాయలు ఫీజు ఇచ్చి చూపించుకొని, ఇదిగోమ్మా ఈ 3 రోజులు ఈ మాత్రలు వాడండి, వాడి రండి చూద్దాం అంటాడు. నీకేం తీసేయడు ఆ రోగాన్ని. మళ్ళా నువ్వు 4వ రోజు వెళ్ళేసరికి ఇంకొక సంగతి ఆలోచిస్తాడు. అప్పుడు ఏంటంటే, ముందు మీరు అర్జెంటుగా ఈ టెస్టులు చేయించుకోండి అంటాడు. వేలు టెస్టులు అంటే ఏంటి? సైకిల్కి గాలి కొట్టడం కాదు, లక్షలు. టెస్టులకి లక్షలు ఇవ్వాలి. అయిపోయింది. టెస్టుల రిపోర్ట్లు చూస్తారు. అప్పుడు ఆ రాత్రి సంతోష్కి అంటున్నారు డాక్టర్లు, మీకు 8 లక్షల నుంచి 4.5 లక్షల వరకు అవుతుందండి అన్నారు. ఎంత? 850 నుంచి కాదు, 8 లక్షల నుంచి 4.5 లక్షలు అవుతుంది అన్నారు. పాపం అక్కడి నుంచి డాక్టర్ల దగ్గరికి తిరగడం మొదలుపెట్టారు. ఎవరు చవకగా ఎవరంటే ఎవరింట్లో అనే లక్షలు ఉంటాయి చెప్పండి మీరు? మీ ఇంట్లోనా? ఎవరింట్లోనైనా లక్షలు పెట్టుకుంటారా? మీరు బ్యాంకుల్లో లక్షలు దాచే గొప్పోళ్ళ మీరు? చెప్పండి, చర్చలో ఉన్నోళ్ళు. మీరు బ్యాంకుల్లో లక్షలు దాచే గొప్పోళ్ళ? ఉదయం తింటే మధ్యాహ్నానికి ఖాళీగా ఉంటాం మనం, ఎక్కడప్పు చేద్దామని. ఇలాంటి రోగాలు ఏవైనా మీకు చుట్టాయి అనుకోండి, కాసేపు అనుకోండి, ఇలాంటి రోగాలు ఏవైనా మీకు చుట్టాయి అనుకోండి, తలనొప్పిగానే ఉంటుంది కానీ బ్రెయిన్లో ప్రాబ్లం ఉంటుంది, సిస్టమ్ పాడైపోయి ఉంటుంది బ్రెయిన్లో, న్యూరాలజీ. అక్కడికి వెళ్ళేసరికి నీకు జబ్బు చెప్పారనుకోండి. మన చెప్తున్నాడు జాన్సన్, ఒక ఆమె ఉంది, ఆమెకి అన్నం తింటే రుచి తెలియటం లేదట, అన్నం తింటే అన్నం తిన్నట్టుగా లేదట, ఏదో చప్పగా లోపలికి వెళ్ళిపోతుంది, కూర కలుపుకుంటే చప్పగా ఉంది. అంటే నోరు తన సహజత్వాన్ని కోల్పోయింది. నువ్వేదో తప్పు చేయటం వల్ల అని కాదు, శరీరంలో ఎక్కడో ఒక దగ్గర సిస్టంలో పొరపాటు జరుగుతుంది. అందుకే ఏ చెత్త పడితే చెత్త తినేయొద్దంటాను మిమ్మల్ని. తింటే పోతారు. టెస్టులు చేయించుకుంది, తిరిగి 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 చివరికి లాస్ట్కి ఏం చెప్పారంటే, నీకు క్యాన్సర్ అని చెప్పారు. దానికి ఇంకా మందు కనిపెట్టలేదు. ఈ మధ్య కనిపెట్టారు చైనా వాళ్ళు, రష్యా వాళ్ళు. ఒకవేళ మీరు ఇలాగే గర్వంగా బ్రతుకుతూ చెప్పాడులే మేము విన్నాములే అని మీకు తల బిరుసు ఎక్కువైపోయి, అణకువ, వినయము, విధేయత, లోబడుట, దయ, కనికరము, జాలి, ప్రేమ, ఇలాంటి మంచి మంచి వెలుగు సంబంధుల గుణాలు కలిగి మీరు ఉన్నారనుకోండి, బాగుంటుంది. లేదనుకోండి, ఏవో ఒక రకమైనవి బాల్యం నుండి కానీ జీవితంలో కానీ అనేక వైరస్లు, అనేక రోగాలు ప్రవేశిస్తున్నాయి మన శరీరంలో. ఇదిగో ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఫీవర్ జ్వరాలు ప్రవేశిస్తున్నాయి మనుషుల్లో, దగ్గు, జలుబు, రకరకాల జ్వరాలు ఈ మధ్యన వస్తాయి అందరికీ. లక్షలు కావాలి. ఉన్నాయా లక్షలు మీ దగ్గర?
ఉన్నాయా లక్షలు మీ దగ్గర? పోనీ మీ ఆయన ఏమైనా లక్షలు తెచ్చేస్తాడా? అయ్యో నా భార్య, నా లైలా, ఈ లైలా లేకపోతే నేను ఉండలేను అని ఎక్కడైనా లక్షలు తేగలడా? ఏం తెస్తాడు? ఒక పూటకు తిండికి తేడానికే డబ్బులు దొరకటం లేదు, పని దొరకటం లేదు, బేరాలు రావటం లేదు. బేరాలు వస్తేనే కదా నువ్వు కారు కానీ ఆటో కానీ వేయడానికి. కానీ ఇక్కడ కావలసింది లక్షలు. డాక్టర్కు ముందుగా ఇవ్వవలసిన మెడికల్ ఫీజు ఎంతో తెలుసా? ఒకప్పుడు అయితే 5 రూపాయలు, ఇప్పుడు 500 రూపాయలు. కొంతమంది డాక్టర్లు అయితే 750 రూపాయలు. ఏంటి కన్సల్టింగ్ ఫీజు? నువ్వు వెళ్ళి డాక్టర్కి చెప్పటానికి నీ రోగం గురించి. వద్దు, తొందరపడకండి. ఎవరిని లెక్క చేయకుండా, దేవుని వాక్యాన్ని లెక్క చేయకుండా, దేవుని సన్నిధిని లెక్క చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మీ పిల్లలు దేవుని దగ్గరికి తీసుకురావట్లేదు. చాలామంది వాళ్ళ పిల్లలు తీసుకొస్తారండి, భయంకరమైన వ్యాధి చెప్తారండి. ఏమండి మా వాడి గురించి ప్రార్థన చేయండి. ఏమైందమ్మా? ఏమైంది నాన్న? ఎప్పుడో ముసలితనంలో రావాల్సిన రోగం వాడికి బాల్యంలోనే వచ్చేసింది. ఎలాగా? అప్పుడు దేవుడు కావాలా? మీకు ప్రార్థన చేయాలా? అప్పుడు మీకు దేవుడు కావాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు గుడి నుంచి ఇంటికి వెళ్తే చదివించవు, నువ్వు చదవవు, వాడికి నేర్పవు, నువ్వు నేర్చుకోవు. మీ కుటుంబం అంతా దేవుని ఎడల భయం లేకుండానే బ్రతుకుతారు. నీ ఒళ్ళు ముందు, నీ ఇల్లు ముందు, నీ పిల్లల ముందు, నీ భర్త ముందు, నీ భార్య ముందు, నీ వాళ్ళ ముందు ఇదేమైనా బాగుందా మీకు? దేవుడు లేడా? శరీర సంబంధులైన మనుష్యులు మీరు, శరీర సంబంధులైన మనుష్యులు. ఇక 3వ స్టెప్ వేసింది చూడండి యేసుప్రభు దగ్గర. యేసుప్రభు దగ్గర మూడో అడుగు ఇక్కడ పడతాడేమో అని. 8వ వచనం, 4వ అధ్యాయం మత్తయి సువార్త 8వ అధ్యాయం. మరలా అపవాది మిగులైన ఎత్తైన కొండ మీదకి తీసుకుపోయి ఈ లోకంలో ఉన్న రాజ్యాలు వాటి వైభవాలు చూపించి, నువ్వు నాకు సాగిలపడి నమస్కారం పాదాభివందనం చేసావనుకో యేసు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను. ఇటు లోకరాజ్యాలన్నీ వాళ్ళకి ఇచ్చేస్తుందే. దేవుని వదిలేసిన వాళ్ళకి, దెయ్యానికి పూజించిన వాళ్ళకి, దెయ్యం పాదాల మీద పడిన వాళ్ళకి లోకం ఇచ్చేస్తుంది. అవును, ఈరోజు వాళ్ళే ప్రపంచ దేశాలను పరిపాలిస్తున్నారు. రష్యన్స్, మేము యుద్ధం చేస్తాం యుక్రెయిన్తో, అదొక చిన్న చీమ లాంటిది. వీడు ఒక పెద్ద మృగనాటుడు. అంత పెద్ద దేశం. చచ్చిపోతున్నారు 100,000 మంది. ఇజ్రాయెల్, హమాస్, టర్కీ కొట్టుకు చచ్చిపోతున్నారు. యుద్ధాలు, హత్యలు, మానభంగాలు, ఘోరాలు, నేరాలు, రక్తపాతాలు. మరి లోకం అంతా అలాగే ఇచ్చేసింది. చచ్చిపోండి మీకు చావడానికే. నేను మిమ్మల్ని ఆవహించింది మిమ్మల్ని చంపడానికి. చావండి. యేసుప్రభు అని అంటుంది, నువ్వు నాకు సాష్టాంగపడే నమస్కారం చేయి. మనల్ని తినేయడానికి వస్తుంటారు చూసాడు అప్పుడప్పుడు. తూర్పుగోదావరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ముందు డబ్బు ఇచ్చేయాలి మనం. 1,00,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, చెక్కు రాసి ఆయనకి. వ్యాపారం, చెక్కులు వ్యాపారం అంటారు. 1,00,000 రూపాయలు చెక్కు రాసి మీరు ఇచ్చారనుకోండి, ఆయన అంటాడు, ఈ చెక్కుకి మీకు వచ్చే సంవత్సరం 2 లక్షలు ఇస్తానంటాడు. 2 చెక్కులు. చెక్కులు 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 చెక్కులని మన చర్చిలో చెక్కుల్లో చిక్కడిపోయారు వెళ్ళి. అంతకుముందు టోకన్లో చిక్కడిపోయారు.
టోకున్ అమౌంట్, బిట్ కాయిన్. ఆ మాట మీకు వచ్చేస్తుంది బంగారం. మీరు బంగారం షాప్కి వెళ్ళిపోవడమే. ఆ తర్వాత ఆడిని పట్టుకోవడానికి రోడ్లన్నీ తిరగటమే. దురాశ చూశారు వీటి దురాశ దుఃఖానికి చేటు. చిన్నప్పుడు మరి మీరు బళ్ళకి వెళ్ళలేదు కనుక, ఒకవేళ వెళ్ళినా మంచి సంగతులు జ్ఞాపకం ఉండవు కనుక. అవునా? నమ్ముతారా సాతాన్ని? మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో ప్రారంభవచనం ఏమన్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాటలాడినట్లు మీరు ఆత్మ సంబంధులైన మనుషులనని నేను అనుకొని నేను మీతో మాటలాడలేకపోతేనే. నేను చెప్పలేకపోయిన ఆత్మసంగతమైన సంగతులు. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే మీరు ఆత్మ సంబంధమైన మనుషులు గారు కొరింథీయులారా. మీరు ఆత్మ సంబంధులు కాదు. నేను ఏం చెప్పినా వినరు మీరు. ఓకేనా? అక్కడికి ఆపుదాం. సెలవు.